అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? ఆ రాత్రి నా గదిలో కూర్చుని పెద్ద లెటర్ తయారు చేశాను. నా పేరు, నా వివరం, నేను ఇక్కడికి ఎలా వచ్చింది అన్ని వివరాలు రాశాను. రామరాజ స్థానంలో రావటానికి నా దుర్బుద్ధి కారణం కాదని, వీళ్ళ నాటకం అని రాశాను. ఈ పరిస్థితులలో మనం కూడా ఎత్తుకు పై ఎత్తుగా నాటకం ఆడుదాం, తండ్రి కొడుకులుగానే మసులుదాం. అలా అయితేనే ఎక్కడో ఉన్న రామరాజుకి, నా తల్లి చెల్లికి ప్రాణాపాయం ఉండదు. వాళ్ళని కనిపెట్టి ఉండి వాళ్ళ ఆట కట్టిద్దాం. మీరు బయటపడితే రామరాజు ప్రాణానికి అపాయం జరగవచ్చు. నాకు నా తల్లి చెల్లే ప్రాణం. మీ ఆస్తిలో చిల్లిగవ్వవద్దు. మీకు నా శాయశక్తులా తోడ్పడతాను అంటూ రాజాగారి పేర రాసి ఉంచాను. సమయం చూసి రాజుగారికి ఆ లెటర్ అందించాలని నా ఉద్దేశం. కానీ శృతి ఆ సమయం ఆ రాత్రికే వచ్చింది. 2 గంటలు దాటింది. రాజుగారి నౌకరు చంద్రగౌడ వచ్చి నన్ను లేపాడు. మాట్లాడకుండా తనతో రాజుగారి గదికి రమ్మని చెప్పాడు. అంత క్రితం తయారు చేసిన లెటర్ని జేబులో వేసుకుని చంద్రగౌడతో రాజాగారి గదిలోకి అడుగుపెట్టాను. నేను గదిలోకి అడుగుపెట్టగానే గది తలుపులు మూసేశాడు చంద్రగౌడ. రాజుగారి చేతిలో రివాల్వర్ ఉంది. అది సూటిగా నాకే గురిపెట్టబడి ఉంది. ఎవరు నీవు? రాజాగారి నోట్లోంచి కఠినంగా వచ్చింది. నా అన్ని వివరాలు దీనిలో ఉన్నాయి, ముందు చదవండి అంటూ నేను ఏమాత్రం చలించకుండా జేబులోంచి లెటర్ తీసి రాజాగారికి ఇచ్చాను. లెటర్ చదివి నన్ను అర్థం చేసుకున్నారు రాజాగారు. అప్పటికప్పుడే ఇరువురం కలిసి ఓ నిర్ణయానికి వచ్చి ముందేం చేయాలన్నది ఆలోచించాం. అప్పటినుంచి నేను రాజావారు నటిస్తూ ఎంతో జాగ్రత్తగా మెలుగుతున్నాం. రామరాజు ఏమయ్యాడో తెలియదు. అతని ఆచూకీ తెలిస్తే వీళ్ళ ఆట కట్టేయవచ్చు. పోనీ నేను వీళ్ళని చాటుగా అనుసరించి తెలుసుకుందామా అంటే వీళ్ళెప్పుడూ నన్ను కనిపెట్టే ఉంటారు. రాజావారు ఏం చేయలేక, నేను ఏం చేయలేక రోజులు గడిపేస్తున్నాం. రాజావారు ఆస్తి రాసివ్వట్లేదని, వజ్రాల నగల ఆచూకీ చెప్పలేదని నళినీదేవి, రఘునందనులు చచ్చిపోతున్నారు. వాళ్ళు సమయం కోసం చూస్తున్నారు. ఇది నా కథ శృతి. ఇప్పుడు చెప్పు, నేను మోసగాడినా, దొంగనా, హంతకుడినా? చెప్పడం ముగించి ఆవేశంగా అన్నాడు రామరాజు పేరుతో మెలుగుతున్న విజయకాంత్. మరి మీరు ఆనాడు మా ఇంట్లో దాక్కున్నారు అడిగింది శృతి. దొంగనా, హంతకుడునా అనేటప్పటికీ ఆమెకి గతం గుర్తుకొచ్చింది. మంచి ప్రశ్న వేశావు. పోయిన డబ్బుకి మీ అన్నయ్యను ఎలా పరారైన దొంగగా చిత్రించారో అలాగే నన్నూను. నా ముఖం ఆనవాలు పోలీసులకు తెలుసో తెలియదో కానీ నా ఎత్తు లావు తెలుసు. నాలాగే వెనక నుంచి చూస్తే ఉండే ఓ వ్యక్తి దొంగతనాలు చేశాడు, ఖూనీలు చేశాడు. ఆ నేరాలు నాపై తోసి వీళ్ళు విలాసంగా తిరుగుతున్నారు. అదెలా అంటే ఎవరినైనా కూనీ చేయాలన్నా, పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేయాలన్నా అప్పుడు రఘునందన్ మరికొందరు బయలుదేరుతారు. పటిష్టమైన పథకం వేసుకుంటారు ముందుగానే. వాళ్ల పథకంలో నేను ఓ పావుని. కూనీ జరిగిపోతుంది. నన్ను అక్కడ నుంచోబెట్టి నా చేతికి రివాల్వర్ ఇచ్చి నేనే ఆ కూనీ చేసినట్లు ఫోజు పెట్టించి ఫోటో తీస్తారు. వాళ్ళ మాట వినకపోతే ఈ ఫోటోల ఆధారంగా హంతకుడిగా పోలీసులకు పట్టిస్తారన్నమాట. నన్ను గుప్పెటలో బిగించుకోవడానికి ఈ నాటకం. ఓ రోజు మేమంతా ఓ సేటి ఇంట్లో ఉండగా పోలీసులు పసిగట్టి మమ్మల్ని ముట్టడించారు. మేము తలోవేపు పారిపోయాం. అలా పారిపోతూ మీ ఇంటికొచ్చి నీ శరణు వేడాను. పోలీసులు అప్పుడు పట్టుకున్నట్లయితే అంది శృతి. నాకు ప్రమాదమే, మా వాళ్ళకి ప్రమాదమే. దుష్టులు ఎంతకైనా తెగిస్తారు. గొర్రుతో పోయేదానికి గొడ్డలి ఉపయోగించడం వివేకవంతుల లక్షణం కాదు. చిరునవ్వుతో జవాబిచ్చాడు రామరాజు. అలాంటి ఫోటోల వల్ల ఎప్పటికైనా ప్రమాదమే కదా అంది శృతి. తెలివిగల వాళ్ళు చేసేటంత తెలివి తక్కువ పని తెలివి తక్కువ వాళ్ళు చెయ్యరని ఓ సామెత ఉంది. అది నిజం. వీళ్ళు నన్ను ప్రతి చోటా ఫోజులు పెట్టించి ఫ్లాష్ కెమెరాతో 4-5 ఫోటోలు తీసిందాకా శవం దగ్గరే ఉంటానా? ఏ హంతకుడు కూడా మొదటి ఫోటోకే ప్రతిఘటిస్తాడు. ఫ్లాష్ వెలుగు పడుతుందంటే శవం దగ్గరే నుంచుని వివిధ రకాలుగా ఫోజు ఇవ్వడు. వివరంగా పడుతుందని ఫ్లాష్ ఉపయోగించారు వీళ్ళు. ఆ వీక్ పాయింట్ నేను కనిపెట్టేశాను. విజయ్, నీవు చాలా తెలివిగలవాడివి, మహానటుడివి. కళ్ళార్పకుండా అతన్నే చూస్తూ అంది శృతి. అవే నన్ను చిక్కుల్లో పడవేశాయి శృతి, భారంగా అన్నాడు రామరాజు. మంచి రోజులు వస్తాయి, స్థిరంగా అంది శృతి. ఇప్పటికైనా నన్ను నమ్మావా శృతి? ఇంకా నమ్మకపోతే నా మూఢత్వమే అవుతుంది విజయ్ అంది శృతి. నన్ను నమ్మావు, అదే చాలు శృతి. జరిగిందంతా నీతో చెప్పుకుంటే నా మనసెంత తేలికగా ఉందో తెలుసా? ఇప్పుడు నేనేమైనా చేయగలను, నాకు తోడు నువ్వున్నావు అంటూ ఉద్రేకంతో శృతి చెయ్యి పట్టుకున్నాడు రామరాజు. శృతి రామరాజు చేతిలోంచి తన చెయ్యిని విడిపించుకునే ప్రయత్నం చేయలేదు. నేనేమైనా చేయగలిగితే చేస్తాను అంది మనస్ఫూర్తిగా. ఆలోచించి చెబుతాను, అప్పుడు రంగంలోకి దిగుదాం అన్నాడు రామరాజు. ఇద్దరికీ వెళ్ళి పడుకోవాలనిపించలేదు.
నిద్ర ఎప్పుడైనా పోవచ్చు. ఇప్పుడు తెలుసుకున్నది ఈ వింత, ఈ థ్రిల్ మరోసారి వస్తాయా? రామరాజు చెప్పేవి వింటూ కూర్చుంది శృతి. ఆకాశంలో ఉన్న చుక్కలు అంతర్ధానమై కొత్త చుక్కలు దర్శనమిస్తున్నాయి. రాత్రి నిద్రపోలేదా? కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి అడిగింది స్వాతి శృతిని పరీక్షగా చూసి. నిద్రపోయాను, సరిగా నిద్ర పట్టలేదు. అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఓ రాక్షస మాంత్రికుడు అంటూ ఆ కల గుర్తు చేసుకుంటానికి అన్నట్లు ఆగిపోయింది శృతి. చెప్పు చెప్పు చిన్నపిల్లలా అంది స్వాతి. వెధవ కల పోనిద్దు, రాత్రంతా భయంతో చచ్చాను అంది శృతి. అబ్బా తప్పదా అంది శృతి. లేకపోతే నాకు కోపం వస్తుంది కదా అంది స్వాతి. మాట పెదవి దాటనీయడం నాదే తప్పు. చెప్పమని వేధిస్తావు. పాడు కళ అని చెప్పాను కదా. ఏముంది, కల వచ్చింది. ఆ కలలో ఓ రాజ్మహల్. అదేం కర్మో, నేను అక్కడ ఒంటరిగా ఉన్నాను. నా చేతిలో ఓ రత్నాల హారం. అది నేను ఎవరి మెడలో వేస్తే వారే నా భర్తట. హారం పట్టుకుని నుంచున్నాను. రాజకుమారుడు రాలేదు. కనీసం కమలహాసన్ అయినా రాజకుమారుడిలా వేషం వేసుకుని రాలేదు. నెత్తిమీద కొమ్ము, ఓ 2 కోరలతో ఓ పిల్ల రాక్షసుడు తయారయ్యాడు. వాడికో బారెడు తోక ఉంది. పెళ్లిహారం నా మెడలో వెయ్యమంటూ నా వెంటబడ్డాడు. నేను వెయ్యనంటూ ఒకటే పరుగు. నేను పరిగెత్తుతున్నాను, వాడు తరుముతున్నాడు. నేను పరిగెత్తుతున్నాను, వాడు తరుముతున్నాడు. ఎంతసేపు అంది స్వాతి. ఎంత దూరం పరిగెత్తానో చెప్పొద్దా అంది శృతి. ఆ తర్వాతది చెప్పు అంది స్వాతి. రాత్రంతా ఆ రాక్షసుడికి అందకుండా పరిగెత్తడమే సరిపోయింది. తెల్లారిపోయింది. లేచేశాను. నిద్రపోకుండా పరిగెత్తడం వల్ల కళ్ళు ఎర్రబడ్డాయి. బాగుంది నీ కళ, కానీ ఇంత పొడుగు కళలు వస్తాయా అన్నది నమ్మశక్యం కాని విషయం అంది స్వాతి. పొడుగు నేను కొలవలేదనుకో అంది శృతి. ఈ రాత్రికి మళ్ళీ కలగని కొలువు అంది స్వాతి. చాంతాడు దగ్గర పెట్టుకుని పడుకుంటాను. శృతి మాటలకి స్వాతి ఫక్కున నవ్వింది. శృతి తను కూడా నవ్వింది. కళ లేదు, ఏమీ లేదు. వేడి చేసింది, అందుకే కళ్ళెర్రబట్టాయి. నవ్వాగిన తర్వాత చెప్పింది శృతి. వేడెందుకు చేసిందట అంది స్వాతి. బహుశా నిద్రలేక అయి ఉంటుంది అంది శృతి. ఇంకా నయం, రాత్రి ఓ కల వచ్చింది. కలలో ఓ పిల్ల రాక్షసుడు వచ్చాడు. అతగాడు నా వెంటబడ్డాడు. నేనేమో పరిగెత్తాను అంటూ మళ్ళీ ఓ కాకమ్మ కథ చెప్పలేదు. చెప్పినా నువ్వు నమ్మవు కదా స్వాతి. బాగుంది అంటూ స్వాతి పకపకా నవ్వింది. షరా మామూలే. స్వాతి నవ్వుతో తను వంత కలిపింది శృతి. కొద్దిసేపు తర్వాత కల విషయం మర్చిపోయి కబుర్లలో పడ్డారు. ముత్యాల హారాలు, వజ్రాల హారాలు ఈ కాలంలో ఉంటాయా స్వాతి? మామూలుగా అడిగినట్లు అడిగింది శృతి. ఎందుకుండావు? ఎదురు ప్రశ్న వేసింది స్వాతి. నేను అనుకోవడం, పూర్వం అంటే రాజుల కాలంలో వాళ్ళ ఇళ్లల్లో ఉండేవి. ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో లేక మ్యూజియం అలాంటి చోట్ల ఉండాల్సిందే. ఇళ్లల్లో ఉంచుకుని ధరించే స్తోమత ఎవరికుందిలే. బంగారు నగలకే గతి లేదు అంది శృతి. అలా అనకు శృతి, మా ఇంట్లోనే ఉన్నాయి అంది స్వాతి. ఆహా ఆహా, ఇందాక నా కలలాగే అన్నమాట. నీ కల నిజం కాదేమో కానీ నా మాట అబద్ధం కాదు. మా పూర్వీకుల కొన్ని నగలు వాటికి విలువ కట్టలేముట అని నా నాన్నగారి దగ్గర ఉన్నాయి. అది వారికి మాత్రమే తెలిసిన పరమసత్యం. మా పెద్దమ్మ మా నాన్నగారి మొదటి భార్య. ఫోటోలో చూడు, ఆ నగలుంటాయి. అన్నయ్య 10 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు ఆమె స్వర్గస్థురాలయ్యింది. ఆ తర్వాత పెళ్లి మాటే తలపెట్టలేదుట. నాన్నగారు ఓసారి అమ్మని చూశారుట పట్నం వెళ్ళినప్పుడు. ఆమె అందం వారిని కదిలించింది. పెళ్లి చేసుకున్నారు. అవునవును, మీ అమ్మగారి అందం అపూర్వం, అద్భుతం అంది శృతి. స్వాతి ముఖం గర్వంతో పొంగిపోయింది. నీవు కూడా మీ అమ్మగారిలాగా చాలా అందమైన దానివి స్వాతి. ఏం లాభం? నడవలేని నా కాళ్ళు మాత్రం అపూర్వం, అద్భుతం అవునా? నవ్వుతూనే అంది స్వాతి. స్వాతి నోటి మీద తన చెయ్యి మృదువుగా అడ్డుపెట్టి, ఇంకెప్పుడూ అలా అనకు, నా హృదయం పిండేసినట్లవుతుంది అంది శృతి. అనను అన్నట్లు తల అడ్డంగా తిప్పింది స్వాతి. శృతి స్వాతి నోటి మీద నుంచి చెయ్యి తీసేసింది. చెస్ ఆడుకుందామా? నేను రెడీ అంది శృతి. మరి నీదే ఆలస్యం, నేనెప్పుడో రెడీగా ఉన్నాను అంది స్వాతి.